పరకామణి చోరీ కేసులో సిఐడి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు లోక్ అదాలత్లో రాజీ అయిన సమయంలో తిరుమలలో పనిచేసిన సీఐ జగన్మోహన్ రెడ్డి, వన్ టౌన్ ఎస్ఐ లక్ష్మీరెడ్డి, విజిలెన్స్ ఆఫీసర్ గిరిధర్లను సిఐడి అధికారులు వేర్వేరుగా విచారించారు. పరకామణి కేసులో సిఐడి వేగం పెంచింది. తిరుమలలో అప్పటి సీఐ జగన్మోహన్ రెడ్డి, వన్ టౌన్ ఎస్ఐ లక్ష్మీరెడ్డి, విజిలెన్స్ ఆఫీసర్ గిరిధర్ రెడ్డిని ప్రశ్నించారు. సీఐ జగన్మోహన్ రెడ్డిని 2 గంటల పాటు ప్రశ్నించారు. జిల్లాలో ఎంతకాలం పనిచేశారు, గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడ పనిచేశారు, తిరుమలకు సిఫారసు చేసింది ఎవరు, సీఐ వచ్చాక ఎన్నాళ్లకో పరకామణి కేసు బయటకు వచ్చింది అంటూ ప్రశ్నించారు. అయితే ఈ కేసుతో తనకు సంబంధం లేదని అప్పటి వన్ టౌన్ ఎస్ఐ లక్ష్మీరెడ్డి కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారని జగన్మోహన్ రెడ్డి సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి సమాధానంతో సిఐడి అధికారులు ఏకీభవించలేదు. ఎస్ఐ కంటే పెద్ద అధికారిగా పనిచేసినప్పుడు లోక్ అదాలత్లో కేసు రాజీ తతంగం తెలియకుండా ఎలా ఉంటుందని అధికారులు ప్రశ్నించారు. కేసు రాజీపై ఎంత మొత్తం చేతులు మారాయని ప్రశ్నించారు. అయితే రవికుమార్ ఒకసారి స్టేషన్ కు వచ్చారని, అంతకు మించి తనకు పరిచయం లేదని జగన్మోహన్ సమాధానమిచ్చారు. వన్ టౌన్ లో ఎంతకాలం పనిచేశారంటూ ఎస్ఐ లక్ష్మీరెడ్డిని సిఐడి అధికారులు ప్రశ్నించారు. పరకామణి కేసును మీరేనా రిజిస్టర్ చేసింది అని అడిగారు. అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ సీఐ జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారని, సీఐ ఎండార్స్ చేయడంతో కేసు నమోదు చేశానని లక్ష్మీరెడ్డి చెప్పినట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా రవికుమార్ ను పిలిచి మాట్లాడానని, అందర్నీ ప్రశ్నించిన తర్వాత ఛార్జిషీటు వేసినట్లు తెలిపారు. తనపై ఎవరి ఒత్తిడి లేదని, వాళ్లు రాజీకి పోయినట్టు కాని, కేసు క్లోజ్ చేసినట్టు కాని తనకు తెలియదని లక్ష్మీరెడ్డి సమాధానమిచ్చారు. తనిఖీల్లో రవికుమార్ వద్ద 112 నోట్లు దొరికినట్టు ఫిర్యాదులో ఉండగా రికార్డుల్లో 9 నోట్ల చూపడం ఏంటని జగన్మోహన్ రెడ్డి లక్ష్మీరెడ్డిని సిఐడి అధికారులు ప్రశ్నించారు. పరకామణిలో కాజేసిన సొమ్ముతో రవికుమార్ కోట్లకు పడగలెత్తారని ఆరోపణలున్నందున అప్పటి ప్రజాప్రతినిధులు కల్పించుకుని లోక్ అదాలత్లో కేసును రాజీ చేయించారా అని సిఐడి అధికారులు ప్రశ్నించారు. అయితే సిఐడి అధికారులు వేసిన పలు ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీరెడ్డి పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. వీరి విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. తాను భగవంతుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని, ఈ కేసుతో తనకేమీ సంబంధం లేదని దర్యాప్తు అధికారులకు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఒకవేళ ప్రభుత్వ ఒత్తిడితో తనను ఇరికించాలని చూస్తే భగవంతుడే చూసుకుంటాడని సిఐడి ఎదుట వ్యాఖ్యానించినట్లు సమాచారం.